బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ నోటీసులపై హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించబోతున్నట్టుగా తెలుస్తుంది. హైకోర్టులో హౌస్ మోషన్ కేసీఆర్ పిటిషన్ వేయబోతున్నారని సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశమైనట్టుగా తెలుస్తుంది. న్యాయ నిపుణులతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. నిన్నటి నుంచి కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మాధవి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కావాలా వద్దా అన్నదానిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతుంది. నిన్న సిట్ రెండవసారి కేసీఆర్కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి కూడా కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నిన్న సాయంత్రం కూడా కేటీఆర్, హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలతో కేసీఆర్ మాటామంతి చేశారు. కాసేపటి క్రితం కూడా కేటీఆర్, హరీష్ రావుతో ప్రత్యేకంగా ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. న్యాయ నిపుణులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రెండోసారి సిట్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా సిట్ చాలా స్పష్టంగా హైదరాబాద్లోని నందినగర్ నివాసంలోనే విచారిస్తామని చెప్పి నోటీసుల్లో పేర్కొంది. కానీ మొదటి సిట్ నోటీసు మొదటిసారి జారీ చేసినప్పుడు కేటీఆర్ చాలా స్పష్టంగా రిప్లై ఇచ్చిన సందర్భంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నోటీసు ఇవ్వాలి, అక్కడే విచారించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ సిట్ కేసీఆర్ విజ్ఞప్తిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఖచ్చితంగా హైదరాబాద్లోని నందినగర్ నివాసంలోనే రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని చెప్పి చాలా స్పష్టంగా నోటీసుల్లో పేర్కొంది. దీనిపైనే కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంది. ఈ సిట్ విచారణకు హాజరు కావాలా వద్దా అన్న దానిపైనే ఇంకా సందిగ్ధం కొనసాగుతుంది. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనకున్న సమాచారం మేరకు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తాను ఎప్పటి నుంచో చాలా ఏళ్లుగా నివసిస్తున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్కే వచ్చి విచారించాలంటే సిట్ దానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్ ఒప్పుకోలేదు. కాబట్టి దీనిపైనే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టును ఆశ్రయితే ఎట్లా ఉంటుందన్న దానిపై న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మాధవ్.